హలో వ్యూవర్స్, నేను మీ విజయ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహావి కిచెన్ అండ్ ఆర్ట్స్. ఈరోజు మేము లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం. ఒక చిన్న గ్లాస్తో పప్పు తీసుకొని కడిగిన తరువాత 1 టీ స్పూన్ కారం, ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 2 టొమాటోలు వేసి 1 గ్లాస్ నీళ్లు వేసి మూత పెట్టుకొని 4 విజిల్స్కి ఉడికించాలి. ఉడికించిన పప్పులో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఆ రసాన్ని పప్పులో వేసుకొని కాసేపు మరిగించాలి. మరిగిన పప్పులో కాస్త కొత్తిమీర వేసుకొని ఇంకాసేపు మరిగించి పక్కకు పెట్టుకోవాలి. ఒక చిన్న కళాయిలో కాస్త నూనె, కాస్త నెయ్యి వేసుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆ తాలింపుని పప్పులో వేసుకొని కలుపుకుంటే మన టొమాటో పప్పు రెడీ. ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. అది కాగిన తరువాత కొన్ని పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. అవి చిటపటలాడిన తరువాత కరిగి ఉంచుకున్న అరటికాయ ముక్కలు మరియు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసుకొని వేయించుకోవాలి. సింపుల్గా అండ్ ఫాస్ట్గా చేసుకున్న అరటికాయ ఫ్రై రెడీ.